దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన బిడ్డలారా, సహోదరులారా, దేవుని కృప మీకు అందరూ తోడే ఉంటుందని, మీ అందరూ క్షేమంగా ఉన్నారని మీ అనుదినంలో ప్రార్థిస్తాం. మీ కొరకు, మీ కుటుంబాల కొరకు, ఆరోగ్యం కొరకు, ఎక్కడ ఉన్నా, ఏ దేశములున్నా, ఏ ప్రాంతములున్నా, నా ప్రభువు పక్షముగా మిమ్మల్ని ప్రేమించి, ఆశ్రయించి, నడిపించి గొప్ప మేలు చేయాలని అనే దినముల్లోనూ ప్రార్థిస్తున్నాం. మా యూట్యూబ్ చూసిన వాళ్ళందరూ కూడా పేరు పేరున నా హృదయపూర్వకమైన వందనాలండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అనేక జనములకు మరి ఈ సువార్త వినాలి. కొన్ని కుటుంబాల కొరకు, కొన్ని కుటుంబాలు ఆత్మలు రక్షించిపోతున్నాయి. మరి యూట్యూబ్ 10 మందికి షేర్ చేస్తే మరి మంది రక్షించబడినట్టు దేవుడి విశ్వాసంగా, దేవుడి మూలంగా మనం ఎంతైనా ఎదుటి వాళ్ళని క్రీస్తుని ప్రేమ ఏంటో తెలిసినట్లుగా, క్రీస్తు సహవాసం మమ్మల్ని ఎలా ప్రేమించాడు అందరూ ఎరిగినట్లుగా మరి మీ అనేక జనములకు ప్రకటిస్తున్నాం. ప్రియమైన బిడ్డలారా, సహోదరులారా, మరి చిన్న ప్రార్థన చేసుకుని వాక్యం మిగిలిపోతామండి. పరిశుద్ధమైన ప్రేమగల తండ్రి, కృపగల దేవ, నీ స్తోత్రాలు. మా సహోదరులు దీవించి ఆశ్రయించండి. ఏ దేశములు, ఏ ప్రాంతములు ఎక్కడున్న ప్రభువా, ఆయా ఆరోగ్య విషయాలు, కుటుంబాల విషయాలు, ఆర్థిక సహాయం విషయాలను నాయన దీవించండి. అలాగే ప్రభువా, మరి ఎక్కడ ప్రభువా పని చేస్తున్న జాబ్ విషయాలు సహాయం దయచేయండి, ఆశ్రయించండి. ఇండియా కోసం ప్రార్థిస్తాం. అలాగే తెలుగు 2 రాష్ట్రాల కోసం ప్రతి దైవజ్ఞులు, ప్రతి సంఘాలు, చిన్న సంఘాలు, పెద్ద సంఘాలు, పెద్ద సేవకులు, చిన్న సేవకులు, అనేక జన్మలు ఈ సువార్తన ప్రభావిన ఎంతమందో బోధిస్తున్నారు మహానుభావులు నాయన. వాళ్ళందరూ ఆరోగ్యం విషయాలు, కుటుంబాల విషయాలు చక్కగా ప్రభ ఏర్పాటు చేసి ఈ సువార్త అనేక జన్మలు ఇనిపినట్లుగా నీ కృపలో బలపరచండి ప్రభ. క్షేమంగా ప్రతి సంఘంలో ఆత్మలు రక్షించేలాగా నీ కృప చూపించండి. గుడ్డివారు, మూగవారు, చెవిటివారు నాయన అనేక జన్మలు ప్రభ నిరుపేదలున్నారు. అలాగే అన్ని దినములు ఆహారం ఇచ్చినట్లుగా దయచండి. రైతుల కోసం అలాగే ప్రభ జాబు ఉన్న వాళ్ళు, జాబు లేని వాళ్ళు అందరూ ప్రేమించండి నాయన. నేను నమ్ముని వాళ్ళు, నమ్మని వాళ్ళందరూ కూడా ప్రేమించి ఆ ఆత్మసారంగా నీ కృప ఇప్పుడు అలాగే రక్షణ కలగజేసి సహాయం అందించమని క్రీస్తు యేసు పరిశుద్ధాత్మ ప్రేమలో వేడుకుంటున్నా పరమ తండ్రి, ఆమేన్. ప్రైజులండి, అందరికి వందనాలు. మరి ఈరోజు మూల వాక్యముతో మీ ముందుకు వచ్చే మాట్లాడిపోయే అంశం, ఒక్కడును లేడు, ఒక్కడు లేడు, మేలు చేసిన వాడు ఒక్కడు లేడు. ఏమి చెయ్యాలి? ఎవరు నాకు దిక్కు? ఎవరు నాకు నమ్మకత్వంగా? ఎవరు నన్ను ప్రేమించిన వాళ్ళు, నన్ను అర్థం చేసుకునే వాళ్ళు అని నీ హృదయములోను మరి నీ హృదయంలో కుంగిపోవచ్చు, నీ హృదయంలో ఆసారంగా నలుకుపోవచ్చు. నాకు ఎవ్వరు కూడా సహాయం చేస్తలేదే, ఎవరు కూడా నన్ను పరిశీలించుకోవట్లేదే, ఎవరు కూడా నాతో మాట్లాడతలేదే, ఎవరు కూడా నాతోను మరి చక్కగా ఆత్మీయంగా నాలో ఉండలేదే. నేను విశ్వాసంగా ఉన్నాను, విశ్వాసం కొనసాగిస్తున్నాను, దేవుడి మూలంగా ఉంటున్నాను, నేను ఉపవాసంలో ప్రార్థన చేస్తున్నాను, నన్ను ఏ నాదుడు పట్టించుకోవట్లేదు, నన్ను ఎవరో పట్టించుకోవట్లేదు అని సహోదరి, సహోదరుడా కుంగిపోతున్నావా? నీ హృదయములో, నీ హృదయము కుంగిని ఎడల ఆయన నెమ్మది సమాధానం ఇచ్చేవాడు. ఈ వాక్యము నీ కొరకే. మరి ఎవడు నీకు మేలు చేస్తాడంటే నీకు చేసిన వాడు సమస్తము నా ప్రభు ఒక్కడే సాధ్యమవుతుంది. నా ప్రభువు నిన్ను ఎలా ప్రేమిస్తారంటే మేలు చేసిన వాడు ఆయనే, కృప వెంబడించిన వాడు ఆయనే, నీకు అన్ని విధాలు పెట్టి నిన్ను అత్తుకుని నీ కుటుంబంతా క్షేమంకరగా చేసిన వాడు ఆయనే. నువ్వు ఎవ్వరు పట్టించుకుంటావు కాదు. దేవుని యందు విశ్వాసించే మార్గములోను నువ్వు ఎప్పుడు కృతజ్ఞతలు చెల్లించి ప్రార్థన పూర్వకంగా ఎగతడగా ప్రార్థించావో అప్పుడే దేవుడు నిన్ను పరిశీలించి ఆయన కృప ఎప్పుడు మీకు తోడు ఉంటుంది. మరి కీర్తనలను 14:1 వెళ్ళిపోతే మరి ఎవరు మేలు చేసిన వాడు లేడు అని మాటకి ఇక్కడ ఉందండి. దేవుడు లేడని బుద్ధిహీనులతో తమ హృదయములను అనుకుందరు. దేవుడు లేడని. దేవుడు ఉన్నాడు, దేవుడు ఉన్నాడు, నీ హృదయములో ఉన్నాడు దేవుడు ఆత్మసారగా నిన్ను ప్రేమించడానికే. నువ్వు ఎంత కుంగిపోయినా మేలు చేసేవాడు ఎవరు లేడని నువ్వు కుంగిపోవద్దు. సహోదరి, సహోదరుడా, నాకు జాబు ఎవరు సాయం చేస్తలేదు, మేలు చేస్తలేదు అని కుంగిపోవద్దు. నా సన్నిధికి రా, మొరపెట్టు, నీకు విజ్ఞాపన, నీకు సమాధానకర్తగా నేను ఇచ్చినవాడు నేనే.
నే తప్ప ఏ దేవుడు లేడు అని ఈ కీర్తనలలో కానీ రాయబడి ఉంది. అనేక జనములు రక్షించబడ్డారు. దేవుడు నిన్ను సాయం చేయలేడా? దేవుడు నీకు ఆ కనికరం చెప్పించలేడా? చేస్తాడు. నా ప్రభు అంటున్నాడు, సిద్ధంగా ఉన్నాడు. కానీ నువ్వు దేవునికి ప్రార్థనగా సిద్ధముగా ఉండి ఆయనకి మొరపెట్టు. అప్పుడే దేవుడు మేలు చేసి ఆయన మర్చిపోకు. వారు చెడిపోయిన వారికి అహస్య కార్యముగా చేయుతారు. చెడిపోయిన వారికి ఏం చేస్తారండి? అహస్య కార్యముకు చేయుతారు. మేలు చేయని వాడు ఒక్కడ లేడు. చెడిపోయిన వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళు మేలు చేస్తలేదు అంటే నీ మేలు నీకు రావాలంటే, నీ కష్టం నీకు మేలు దొరకాలంటే, నీ జాబు నీకు మేలు దొరికినట్లుంటే, ఎక్కడ ఏ జాబ్ ప్రయత్నం చేస్తున్నావు, ఎక్కడ నువ్వు ఏది పని చేస్తున్నావు, ఎక్కడ నువ్వు ఏది పట్టుకుని దేవుణ్ణి విశ్వాసించి మార్గములు నువ్వు రయ్యి పగల కష్టపడు. అదే నీకు మేలు. నీ ఓపికతోనే రయ్యి పగల కష్టపడి దేవుడు సూచిస్తే నీకు అంత శక్తిని ఇస్తాడు. అదే కొన్ని గడియలు మార్చిన తర్వాత, కొన్ని సంవత్సరాలు గడిచిన తర్వాత నీకు మేలు చేసినవాడు ఉంటాయండి. మేలు చేసేవాడు నా ప్రభు ఒక్కడే. మేలుకి మేలు చేసినవాడు ఆయనే. మనుషులు కీడు చేయొచ్చు, కానీ దేవుడు కీడు చేయడు. నువ్వు దేవుడు లేడని నువ్వు ఎప్పుడు బుద్ధిహీనం కాదు. మెట్లరా అదే ఎమోషన్గా కలిగి దేవునికి వెతుకున్న వారు కలరేమో, దేవుడు లేరేమో కలవరేమో. కలవాలి, దేవుడు ఉన్నారని కలవాలి అని యెహోవాని ఆకాశం నుండి చూసి నరులకు పరిశీలిస్తున్నాడు. దేవుడు ఆకాశం చూస్తున్నాడు. మనం ఏం చేస్తున్నామా, ఎలా ఉంటున్నామా, ఎలా పరిశీలిస్తున్నామా అన్ని చూస్తున్నాడు. ప్రియమిట్లరా, దేవుడికి పరిశీలించడు. మనం ఏం చేయాలండి? మొరపెట్టాలి. ఎక్కడ మొరపెట్టాలంటే దేవుడికి మొరపెట్టాలి. దేవుడికి మొరపెట్టాలంటే ఇక్కడ చిన్న మాట ఉందండి. యెషయాలను 64 7వ వచనం చూడండి. నీ నామం బట్టి మొరపెట్టిన వాడొక్కడు లేకపోయాను. నామము పెట్టి ఎవడు లేకపోయాను. ఆకాశములోను దేవుడు మనం చూస్తుంటే మనం కింద ఉండి మనం పరిశీలించుకుంటున్నాడు. దేవుడు అన్ని విషయాలు పరిశీలిస్తున్నాడు. కానీ ఇక్కడ ఏముందండి? మొరపెట్టిన వాడొక్కడు లేడు. నిన్ను ఆధారముగా చేసుకున్నట్టుకైనా తను తాను ప్రోత్సహించపరుచుకున్న వాడొక్కడు లేడు. తను తాను ప్రోత్సహించుకోవాలి. ఏంటంటే నా దేవుడు ఉన్నాడని నువ్వు దేవుని అడగాలి. అప్పుడే నీవు మాకు ముఖముఖ సాటు చేసుకుంటవి, మా దోషముల చేత నీవు మమ్మల్నికే కరిగించుతున్నావు. యెహోవాకు నీవే మా తండ్రివిని మేము జిట్టగడలాకు మాకు కుమ్మరించిన వాడుము, మేమందరముకు నీ చేతినై ఉన్నాము. యెహోవా తండ్రి అని మనం తెలుసుకుని నువ్వే మాకు దిక్కు, నువ్వే మాకు ఆధారం, మాకు కుమ్మరించిన వాడు నువ్వే, ఆదరించిన వాడు నువ్వే అని దేవుడు మూలంగా నువ్వు ఎప్పుడు ప్రేమించావో అప్పుడే దేవునికి మొరపెడితేనే అప్పుడు దేవుడి నీకు ప్రతిఫలం ఇస్తాడు. ఇక్కడ ఏముందండి? నీ నామం బట్టి మొరపెట్టిన వాడు అవ్వక్కలేడు. అక్కడ దేవుడు అంటున్నాడు, ఎవడ లేడు నా మొరపెట్టినవాడు, నీకు ఇస్తాను, అడగండి వేయబడతాను అని దేవుడు మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాడు. సహోదరి సహోదరా, ఈ విషయం గ్రహించుకొని దేవునికి లేడు అని కాదు, దేవుడు ఉన్నాడు. కానీ దేవుడు ఎలా వస్తాడు? మనుషుల రూపంలో వస్తాడు. మనుషుల రూపంలో వచ్చి ఒకరితో ఒకరు సహాయపడేలాగా, ఒకరొకరు సహకరించేలాగా, ఒకరితో ఒకరును ప్రేమ చూపించేలాగా నిన్ను ఆదరించేవాడు నా ప్రభువు దూతలతోనూ భద్రత ఉంచి రప్పిస్తాడు నీ ఎద్దకి. ఎలాగండి? నువ్వు మొరపెట్టు. విశ్వాసముతో మొరపెట్టి నీ హృదయంలోను దేవుడికి ఉన్నాడు అని నమ్మకత్వం అయితే నమ్ముతుని వల్లతే సమస్తం సాధ్యము ఆయనదే. నువ్వు చూస్తావు ఆయన శక్తి, ఆయన బలము ఎలా ఉంటుందో. ప్రియమిట్లరా, ఈ విషయం గ్రహించుకోవాలని ప్రభు పేరట మీరందరికీ మనం చేస్తున్నాను. దేవుడి మాటలు దీవించి ఆశ్రయించను గాక. ఆమె ప్రార్థన. పరిశుద్ధమైన ప్రేమగల తండ్రి, కృపగల దేవా, నీ స్తోత్రాలు తండ్రి. అయ్యా ఒక్కడు లేడు అని మాటకు ప్రభన, అయ్యా మేలు చేసినప్పుడు అవ్వలేరన్నా ప్రభా, నువ్వు చేస్తావు, నమ్మకం మాకు ఉంది, విశ్వాసంతో ప్రార్థిస్తాం. అనేక జన్మల ప్రభా నాయన స్వస్థపరిచిన వాళ్ళు మేలు ఎవరు చేస్తలేదు, నాకు ఆరోగ్యం బలహీత ఉంది, నాకు ఏ నాదుడు లేడు, నాకు దేవుడు ఉన్నాడు అని విశ్వాసించి ఎవరున్నారు ప్రభా, వాళ్ళందరూ మేలు చేయండి నాయన. ఇల్లు కట్టుకున్న వాళ్ళు, ఇల్లు లేని వాళ్ళు ప్రభా, వాళ్ళందరూ మేలు చేయమని సాక్షిగా వాడుకోమని సహాయం అందించే ప్రభా. ప్రతి కుటుంబాలు, ప్రతి సంఘాలు దీవించి ఆశ్చర్యమైన మహిమ ఘనత ప్రభావముల కార్యము దయచేయమని క్రీస్తు యేసు పరిశుద్ధాత్మ వేడుకున్నా పరమ తండ్రి. ఆమె. ప్రజలండి
దేవుడు మీ కుటుంబాన్ని దీవించి ఆశ్రయించిన గాక. ఆమేన్.